ప్రియా తతః జరత్కారుర్జగద్గౌరీ మనసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని శైవీ నాగేశ్వరీ తథా జరత్కారు ప్రియా ఆస్తికమాత విషహరేతి చ మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజిత. ద్వాదశైతాని నామాని పూజాకాలే తుజ పఠేత్ తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ. ఇప్పుడు 12 నామాలు ఉన్నాయి వరసగా. ఈ అమ్మాయి జరత్కారు మానసాదేవి దగ్గరికి వెళ్ళింది. జరత్కారు ప్రియ, జరత్కారు జగద్గౌరి, మనస సిద్ధయోగిని, వైష్ణవి నాగభగిని, శైవి నాగేశ్వరి, జరత్కారు ప్రియ, ఆస్తే కమాస్త, విషహర, ఇలా 12 నామములతో అమ్మని స్తుతించి, నీ అంశతో పుట్టాను, నేను వచ్చిన పని అయిపోయింది, ఇక నన్ను నీలో కలిపేసుకోండి అనగానే ఆ లోపల విగ్రహంలో ఉన్న అమ్మవారు జగన్మాతగా మారిపోయి ఈ జగత్కారువుని తనలో కలిపేసుకున్నది. కలిపేసుకుని అక్కడ ఆ సమయంలో అర్చన చేస్తున్న దేవతలతో ఋషులతో ఇలా అన్నది, ఈ జరత్కారువు 12 నామములతో నన్ను స్తుతించింది. ఈ నామాలు దేవీ భాగవతంలో 47వ అధ్యాయంలో 9వ స్కంధం, దేవీ భాగవత 9వ స్కంధంలో 47వ అధ్యాయంలో ఉంటాయి. శ్లోకాలు 51, 52, 53. ఆ శ్లోకాల్లో 12 నామాలు అన్నమాట. ఈ నామములు దేవతలారా జరత్కారు స్వయంగా రచించిన నామములు, అంటే నా అంశతో నేనే రాసుకున్న నామములు. ఇవి చాలా గొప్ప నామములు. అమ్మవారిని చతుర్థి నాడు, షష్ఠి నాడు, ఇంకెప్పుడన్నా నాగదేవతలకి సంబంధించిన తిథులు వచ్చినప్పుడు నాగపంచమి అని ఉంటుందిలేండి, అలాంటి పంచమి రోజుల్లో ఈ నామములతో స్తోత్రం చేసిన వాడికి నాగభయం ఉండదు. వాడి జీవితంలో వాడి వంశంలో వారెవరికి సర్పగండం ఉండదు. పాములు కాటేసి చావడం లేక పాములు చంపడం వల్ల వచ్చే దోషాలు ఇవి ఉండవు. ఇవి చాలా గొప్ప నామాలండి. ఇలాంటి నామములు నాగదేవతల ఆలయాలు ఉన్న చోట చక్కగా రాసి పెట్టేస్తే ఈ 12 నామాలు అసలు మనుషులకి చాలా ఉపకారం అన్నమాట. గొప్ప గొప్ప నామాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఇవి సులభముగా నాగదోషం తొలగించే నామములు ఇక్కడ రాశారు. పూజాకాలములో ఈ 12 నామములు పఠించిన వారికి నాగభయం ఉండదు. తస్య వంశోద్భవస్య చ, వంశం అభివృద్ధి చెందుతుంది. నాగభీతే చ శయనే నాగగ్రస్తే చ మందిరే నాగక్షోభే మహాదుర్గే నాగవేష్టిత విగ్రహే ఇదం స్తోత్రం పఠిత్వాతు ముచ్యతే నాత్ర సంశయ. పాముల భయం కొన్ని చోట్ల ఉంటుంది, లేదా నిద్రపోతున్న వాళ్ళకి కల్లో పాములు రావచ్చు, ఒక్కొక్కసారి కర్మగాలి పాములు పొట్టల దగ్గర పడుకోవచ్చు, లేదా ఏదో రకంగా నాగదోషం రావచ్చు. మన పొలాల్లో కూడా పాములు తిరుగుతూ ఉండడం వల్ల మనకి తెలియకుండా వాటి వల్ల గండమో వాటి వల్ల మనకు గండమో రావచ్చు. ఇలాంటి భయంకరమైన నాగ సంబంధమైన సకల దోషములు ఈ స్తోత్రం చతుర్థి, పంచమి, షష్ఠి తిథులలో చదివితే నాగదేవతల ఆలయం దగ్గర టక్కన ఆ కష్టాలన్నీ పోతాయట. ముచ్యతే, వాడు అందులోంచి విముక్తి పొందుతాడు. నా అత్ర సంశయ, ఇందులో సందేహం లేదు. ఇక నిత్యం చదివితేనో 12 నామాలు ఎంత చేసి, ఈ 12 నామాలు నిత్యం చదివితే వాడి శరీరమే పరమ పవిత్రమైనటువంటి మానసాదేవి స్వరూపమవుతుంది. నాగవర్గ ఫల అయితే పాములు ఏ విధంగా వీడిని ఇబ్బంది పెట్టవు, గండం తొలగిస్తాయి. ఆ వంశంలో పుత్ర సంతానం కలుగుతుంది. పుత్ర సంతానం కోసం ఈ నాగనామాలు చదవాలట. ఈ నాగనామాలు చదివితే ఇంట్లో పుత్ర సంతానం కలుగుతుంది. కొందరిళ్లలో కొడుకులు తప్ప కూతుళ్ళు ఉండరు, అదే కర్మ. అలాంటి వాళ్ళు చదివితే మంచి పుత్రికి కూడా పుడుతుంది. ఎంతెందుకు, అటువంటి వాడు విషం తాగినా ఆ ఇంట్లో వాడికి ఆత్మహత్య చేసుకోవడానికి విషం తాగినా వాడు చావట్ట. పిల్లలు కొంతమంది ఈ మధ్యకాలంలో విషాలు తాగేసి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏదో 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే చచ్చిపోవటం, ప్రేమలో ఫెయిల్యూర్ అయితే చచ్చిపోవటం విషం తాగి. ఈ స్తోత్రం నిత్యం చదివే వాళ్ళ పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం కోసం ఏండ్రిన్లు, గుళికలు, ఇంకేవో సైనేడు ఇలాంటివి తాగినా తిన్నా వాళ్ళు చావరు. సుస్పష్టంగా చెప్పారు. స విషం భోక్తుమీశ్వర, వాడు కాలకూట విషం తాగినా మళ్ళీ వైద్య సహకారంతో బతికి బట్ట కడతాడు. అటువంటి వాడు విష్ణునాసార్థం క్రీడత్యేవ దివానిశం, నిత్యం పఠించేవాళ్ళు వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో క్రీడిస్తారు. అంత గొప్ప స్తోత్రం ఇది అని ఈ విధంగా మనసాదేవి యొక్క దివ్య చరిత్రమును అత్యంత ప్రేమ